క్రొత్త నిబంధన గ్రంథంలోని 23వ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథంలోని 62వ పుస్తకము అయిన యోహాను వ్రాసిన మొదటి పత్రిక ప్రారంభము. యోహాను వ్రాసిన మొదటి పత్రికలో ఉన్న 5 అధ్యాయములలో మొదటి అధ్యాయము, అందులో ఉన్న 10 వచనములు జీవవాక్యమును గూర్చినది. ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమౌటకై మేమీ సంగతులను వ్రాయుచున్నాము. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకుని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకుని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదుము. మరియు ఆయన వాక్యము జాన్ చాప్టర్ 1 1 to 10 verses. That which was from the beginning, which we have heard, which we have seen with our eyes, which we looked upon, and have touched with our hands, concerning the word of life. The life was made manifest, and we have seen it, and testified to it, and proclaimed to you the eternal life, which was with the Father, and was made manifest to us. That which we have seen
and heard, we proclaim also to you, so that you too may have fellowship with us. And indeed, our fellowship is with the Father and with His Son, Jesus Christ. And we are writing these things so that our joy may be complete. This is the message we have heard from Him and proclaim to you that God is light, and in Him is no darkness at all. If we say we have fellowship with Him while we walk in darkness, we lie and do not practice the truth. But if we walk in the light, as He is in the light, we have fellowship with one another. And the blood of Jesus, His Son, cleanses us from all sin. If we say we have no sin, we deceive ourselves, and the truth is not in us. If we confess our sins, He is faithful and just to forgive us our sins and to cleanse us from all unrighteousness. If we say we have not sinned, we make Him a liar, and His word is not in us.